మనం సెల్ఫ్ సర్వీస్ స్టోర్లో చూసినట్లుగా విజయ్ షాప్ బాయ్తో సత్సంబంధాన్ని కలిగి ఉంటాడు. అలాగే అతనికి తన అబ్జర్వేషన్స్ గురించి చెబుతాడు. ఇంకా ఇక్కడ అతను చందుకి విండోలో పెట్టిన ఇతర ప్రోడక్ట్స్ గురించి చెప్పాడు. స్టాక్ వచ్చిన తర్వాత ఫేసింగ్స్ ఎలా చేయాలో చూపించాడు. ఇదే విధంగా విజయ్ చందుకి హిట్ తో పాటుగా మిగిలిన కేటగిరీస్ లో కూడా ఫేసింగ్స్ కంప్లీట్ చేయాల్సిందిగా చెప్పాడు. మిత్రులారా, ఎప్పటిలాగా ఈసారి కూడా విజయ్ అన్ని పాయింట్స్ ను సమరైజ్ చేశాడు, ఇంకా ఆబ్జెక్టివ్స్ సెట్ చేశాడు. ఇప్పుడు నేను సమరైజ్ చేసుకుంటాను గుప్తా గారితో నేను ఏ విషయాల గురించి మాట్లాడాలో. మొదటిది MSL ప్రోడక్ట్. హిట్ FIK 700 మిల్లీలీటర్లు ఇక్కడ లేదు, దీన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. రెండోది హిట్ రేంజ్ ని 3 ఫేసింగ్స్ పెంచేందుకు ఆయన్ని కన్విన్స్ చేయాలి. మూడోది సింథాల్ ఒరిజినల్ సోప్ కౌంటర్ టాప్ పెట్టేందుకు మాట్లాడాలి. నాలుగోది హెయిర్ కలర్ దండని దుకాణం ఎదురుకుండా ముందు వైపు వేలాడదీయమని చెప్పాలి. ఐదోది విండో ప్లానోగ్రామ్ అనుసరించి ఉండకపోవడం కారణంగా గుప్తా గారికి పేఅవుట్ లభించడం లేదు, దీని గురించి ఆయనకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ఆరోది గుప్తా గారు ఒక గోల్డెన్ క్లబ్ రిటైలర్. నేను ఆయనతో కలిసి మిగతా టార్గెట్ ని ఏ విధంగా అచీవ్ చేయాలో చూస్తాను. ఇవాళ పొద్దున నేను ఒక టార్గెట్ ని చెక్ చేశాను. ఇవాల్టి ఆర్డర్ దాని ప్రకారమే తీసుకోవాలి. నా ప్లాన్ అనుసరించి ఇవాళ కనీసం 5,000 రూపాయల వాల్యూ సేల్ చేస్తాను. దాంతో గుప్తా గారికి గోల్డెన్ క్లబ్ టార్గెట్ కూడా అచీవ్ అయ్యేందుకు వీలుగా. సరే, అయితే ఇప్పుడు నేను గుప్తా గారితో మాట్లాడేందుకు పూర్తిగా సిద్ధం. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం చూసాం విజయ్ ని స్టోర్ చెక్, హౌస్ కీపింగ్ ఇంకా ఆబ్జెక్టివ్ సెట్టింగ్స్ స్టెప్ చేస్తూ ఉండగా. రండి ఇప్పుడు మనం మన గ్రూప్ లో డిస్కస్ చేద్దాం, అతను ఏది సరిగ్గా చేశాడు, ఇంకా ఏది బాగా చేయగలిగి ఉండేవాడు.